తమిళనాడులో ఏదైతే టీవీకే పార్టీ విజయం సాధించారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఊపు అయితే తీసుకొచ్చారు వైసీపీ నాయకులు. విజయం వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడిని ఎలా చూడాలంటారు? రేపు పొద్దున ఎవరు గెలిచినా విజయ్లాగే గెలిచారనుకోండి, జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో ఉంటానని చెబుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? మొన్న ఏదో వీడియోలో చూసి ఆ రజనీయో గజనీయో మాట్లాడుతుంది. బొకే అంట చంద్రబాబు ఆ రోజు అంట విజయ్కి హితబోధ చేశాడంట జగన్ గారు. అవును. మరి నీ 151 ఉన్నదాన్ని మరి గెలుచుకోలేనాడికి నీకు హితబోధ చేసేది ఏంది? నువ్వేమన్నా పెద్ద వీరుడివా లేకపోతే సూడివా? నీ 151 ఉన్నదాన్ని మరి ఎందుకు సంపాదించుకోలేకపోయా? అంత వీరుడు సూడు అయితే ఉన్నా కదా. మరి మొన్న జరిగినాయి కదా పులివెందుల్లో జడ్పీటీసీలు, మరి అవి ఏమైనాయి? మరి అవి నువ్వు వీరుడు సూడు అయితే అది గెలవలేదు కదా. మరి చెప్పారు రజనీకో గజనీకో దానికి తెలియట్లేదా? దానికి ఈ నాలెడ్జ్ లేదా? అది ఇది ఎందుకులేండి అమ్మ, అంత సౌమ్యంగా మాట్లాడలేదు, అంత అవసరమే లేదు. మా నాయకుడిని మా పార్టీ గురించి మా కూటమి గురించి మాట్లాడేటప్పుడు అంత సౌమ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మాకు సౌమ్యంగా మేమే మాట్లాడాం దాని గురించి. అంటే ఆమె సంగతి తీసేయండి. వైసీపీ నాయకుల వైసీపీ వాళ్ళదే ఏమో కూడా స్టాండ్ తీసుకొని చెబుతుంది కదా. ఏమో ఒకటి నిన్న చెప్పాడు కదా నాయకుడు, పేరు నాకు తొందరగా నిన్న ప్రెస్ మీట్ పెట్టేలా చెబుతున్నాడు కదా. మేము విజయ్ గారు సూర్యునివి, విజయ్కి మేము చెబితేనే గెలిచాడు. మరి ఇప్పుడు కూడా మీరు చెబితేనే ప్రమాణ స్వీకారం చేయమని చెప్పండి. ప్రమాణ స్వీకారం. తాడిపత్రి చంద్రశేఖర్ తాడిపత్రి చంద్రశేఖర్ మరి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు అన్నావు కాబట్టి చెప్పాలని చెబుతున్నా. ఒక ఎమ్మెల్యే అండి, అంటే వాళ్ళ పార్టీ పగలగొట్టారు కదా ఎమ్మెల్యే, ఇల్లు పగలగొట్టారు లేదా? మరి ఎందుకు అంత అవసరమే ఉంది నీకు? నువ్వు ఎందుకు విజయ్ గారిని ఏమడిగారు? విజయ్ గారిని సంవత్సరం జగన్ గారిని ఎప్పుడు అనలా మేము. విజయ్ ఏంటంటే నిక్కచ్చిగా పార్టీ పెట్టాడు, గెలిచాడు. ఈక్వల్ టు రామారావు గారి తర్వాత విజయ్ గారే వస్తారు పేరుకి. అంటే ఇక్కడ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే కనుక అక్కడ వాళ్ళు గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేయటం, 2029లో రాష్ట్రంలో ఇదే జరగబోతుంది అంటూ మరి వైసీపీ నాయకులు జోస్యం చేయటం. నేను అంటుంది ఎవరిదైనా పక్కాడిది దీన్ని అంటారు, దాని పేరేదో ఉంది, దాన్ని పేరు కొత్తగా పెట్టారు ఈ మధ్య. నాకు అర్థం కావట్లేదు దాని పేరు ఏంటంటే చోరీ, క్రెడిట్ చోరీ అంటారు దీన్ని. ప్రతిదీ ఎవరు గెలిచినా నేనే, ఏ కంపెనీ తెచ్చినా నేనే, ఏ కంపెనీ ఉన్నా మా తాత ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, నేనున్నాను. అర్థమైందా? ఇప్పుడు విజయ్కి నేనున్నాను, ఇంకోళ్ళకి నేనుంటాను. ప్రతిదీ జగన్ క్రెడిట్ చోరీ చేసుకోవడం అలవాటు అయిపోయింది, ఆ నాయకులకు అలవాటు అయిపోయింది. దీంట్లో చోటా నాయకులు అందరూ ఇందాక నేను ఒక పేరు చెప్పి ఆ పేరు గల నాయకురాలు కూడా పద్దాకులు ఇదే విషయాలు మాట్లాడుతున్నారు. రెండో పనేమి లేదు. వాల్యూ లేకుండా మాట్లాడితే వీళ్ళు తంతారు రేపు పొద్దున భవిష్యత్తులో ప్రజలు. మేము ఎప్పుడైనా వాల్యూ లేకుండా మాట్లాడామా? మీడియాలో మాట్లాడలేదు కదా. దానికి ఒక వాల్యూ ఉండాలి. మనం మాట్లాడితే నిబద్ధత, నిజాయితీ ఉండాలి. ఎందుకు ఏది పడితే అది మాట్లాడటం? ఇప్పుడు ప్రతిదీ క్రెడిట్ చోరీ చేసుకుంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ సంగతి తీసేయండి. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు కదండి, అక్కడ స్టాలిన్ అలాగే ఉదయనిధి స్టాలిన్కి ఏ పరిస్థితి అయితే పట్టిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ కి అదే గతి పట్టబోతుంది అంటున్నాడు కదా. పోతుంది కదా. మరి ఇప్పుడు దాకా మీకు పట్టింది కదా గతి, ఆ గతి పట్టిందిగా. మీరు రివర్స్ లో వస్తే రివర్స్ కాదండి. అవునండి, ఇప్పుడు మేము జరిగింది చెబుతున్నాము, జరగబోయేది చెప్పడం వేరు, జరిగింది చెప్పడం వేరు కదా. జరిగిందేగా ప్రజెంట్. అవును. మరి ఇప్పుడు దాకా జరిగింది అదేగా, మీకు మీ నాయకుడికి జరిగింది అదేగా. భవిష్యత్తులో మా నాయకత్వంలో జరిగిద్దో జరగదో అది వేరే విషయం. అర్థమైంది? అది నువ్వు నేను చెబితే కాదు, ప్రజల యొక్క విశ్వాసం పొందితే జరిగిద్ది. మేము ప్రజల యొక్క విశ్వాసం పొందుతున్నాం కాబట్టి 100% మేమేం చెబుతున్నాం అంటే కూటమి ప్రభుత్వం 2029లో కూడా రాబోతుందని చెబుతున్నాం. దీనికి ఆదర్శమే ఈ యొక్క కంపెనీలు, ఈ యొక్క అభివృద్ధి, ఈ యొక్క రాజధాని యొక్క ఇవన్నీ కలిపి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి.
కంపెనీలు అభివృద్ధి కాదు అసలు రాష్ట్రంలో, అసలు ముఖ్యంగా విధ్వంసమే జరుగుతుందనే మాట కదా వాళ్ళు చెప్తుంది. విధ్వంసం ఎక్కడ జరిగింది, ఏమి జరిగింది? విధ్వంసం కంపెనీలు దాటం విధ్వంసమా? అంటే మరి భూములు రూపాయికి ₹1 ఇస్తే మరి అది విధ్వంసమే కదా. ఇవ్వకుండా ఎట్లా కుదిరింది? మరి మీరు ఎట్లా ఇచ్చారు? వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? మీ నాన్న వాన్ పిక్ ఇచ్చింది ఎవరు? కాదు, ఆయనకి ఈయనకి సంబంధం ఏముందండి? జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఇచ్చాడు కదా వాళ్ళ కంపెనీకి, భారతీయ దీనికి రాసుకున్నారు కదా కూర్చొని. రాసుకోలేదా ఆ రోజు? మరి వాళ్ళ ఇష్టం అయింది ఏమన్నా? అంటే మేము ఇస్తేనేమో ప్రజాధనం వృధా అవుతుంది, మీరు ఇస్తేనేమో అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అవుతున్నాయి కదా అక్కడ. అందుకనే దాని మీద లీగల్ గా లెటర్ అడిగారు. ఆ లెటర్ ఇస్తారు, ఇస్తే ఏమైందో కూడా తెలిసింది భవిష్యత్తులో. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది కళ్ళకు కనపడుతుంది. ఇలా పోండి అమరావతి, రండి నేను తీసుకెళ్తాను, రండి మా కారులో తీసుకెళ్తాం, రండి. ఎక్కడ అభివృద్ధి జరగలేదు చూపించండి, మీరు ఎక్కడ ఏ రోడ్డు జరగట్లేదు చూపించండి, ఎక్కడ ఏం జరగట్లేదు అభివృద్ధిలో. ఏ కంపెనీలు ఇప్పుడు వైజాగ్ నిన్న కంపెనీ పెట్టారా? పెట్టలేదా? నిన్న లోకేష్ గారు తిరుపతి వెళ్ళలేదు, ఓపెన్ చేయలేదా? మరి ఇంకేం అభివృద్ధి? ఇంకా మరి 4 మూలల అభివృద్ధి చేస్తుంటే ఇటు పక్క అమరావతి, అటు పక్క వైజాగ్, ఇటు పక్క తిరుపతి, అటు పక్క చిత్తూరు. భువనేశ్వరమ్మ గారు చిత్తూరులో విపరీతంగా పనిచేస్తున్నారు. ఇంకెక్కడ అభివృద్ధి జరగట్లేదు. మీకు వినాశనం జరుగుతుందా? జరిగితే రేపొద్దున మాకేస్తారు కదా ఉంటే వినాశనానికి. వెయిట్ చేయండి, అభివృద్ధి జరిగితే మాకు మళ్ళీ 2025 పట్టం కడతారు. మేము అభివృద్ధి జరుగుతుంది అన్నాము, మీరు వినాశనం అంటున్నాము. కానీ ఏం జరిగిద్దో. సరే, అంబటి రాంబాబు గారు ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. కాపులందరూ ఎదురు చూస్తున్నారంట, కాపు వ్యక్తి సీఎం కావడానికి కాపులందరూ ఎదురు చూస్తున్నారంట. అంటే ఈయనేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటిస్తున్నారనుకోవచ్చు అంటారా, నన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించండి అని? అంటే జగన్మోహన్ రెడ్డి తొక్కి పైకి రావాలనుకుంటున్నాడు మరి అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి గారి తొక్కి మరి అంతేగా, మరి ఆయన అంద అదే డైలాగు. నేను అనలేదు కాపులు ఎదురు చూస్తున్నా అంటే, కాపులు ఎదురు చూస్తున్నాను దాని అర్థం ఏంది? మరి ఇప్పుడు కాపు నాయకుడు జగన్కి కాపు నాయకుడు ఎవరు? అంబటి రాంబాబు మరి ఏమన్నాడు? కాపు నాయకులు ఎదురు చూస్తున్నారు సీఎం పీయడానికి అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి తొక్కితేనే కదా కాపు నాయకుడు అయ్యేది. మరి అది సాధ్యమయ్యే పని అంటారా? అది మరి అదే అంబటి రాంబాబుని అడగాలి. మరి నేనైతే వివరం చెప్పాను దానికి. మరి ఇప్పుడు తొక్కి పైకి రావటం అనేది జరిగిద్దా అంటే, వాళ్ళ టైంలో జరిగిందేమో, మరి వాళ్ళు అలా అనుకుంటున్నారేమో. అంటే ఇది ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నారు అనుకోవచ్చు అంటారా, లేదంటే డైరెక్ట్ గా నేనే ముఖ్యమంత్రి నేననేది అనుకోవట్లేదు అంబటి రాంబాబుని. అంటే డైరెక్ట్ నేనే ముఖ్యమంత్రి అన్నాడు కదా. మరి కాపులు ముఖ్యమంత్రి అన్నాడు. కాపులు జగన్ నాయకత్వంలో కాపులు ముఖ్యమంత్రి ఎవరున్నారు? అంబటి రాంబాబు, లేకపోతే ఆయన ఉన్నాడు, పేరు నాని ఉన్నాడు. కొత్తగా ఒక ఆయన పేరు మార్చుకున్నాడు కదా, ముద్రగడ పద్మనాభం కాపు అని. కాపు అని కాదు పేరు, దాన్ని అంటారు పద్మనాభ రెడ్డి అని. మరి ఆయన కూడా రేపు పొద్దున కాపు కాబట్టి నేను కూడా రావచ్చు అనుకుంటాడేమో. మరి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని తొక్కి పైకి రావాలనుకుంటున్నారేమో. అంబటి రాంబాబు యొక్క నిజ స్వరూపం అదేమో. మరి మేమేట చెబుతాం దానికి? మాకేం సంబంధం? అంబటి రాంబాబుని అడగండి పోయి. సార్ ఆయన అన్నది మరి బయట పబ్లిక్ లో తెలుసుకోవాలి. అందుకనే సార్ నేను చెప్పాను కదా, మరి వాళ్ళందరినీ తొక్కి పైకి రావాలనుకున్నాడేమో అంబటి రాంబాబు అన్నా. నేనేం తప్పు అంటలేదు కదా. అంబటి రాంబాబు అనేది పైకి రావాలనుకుంటున్నాడేమో. హింట్ అనుకోవాలంటారా? నేనెందుకు అనుకున్నాను హింట్ అని మీరు అనుకుంటున్నారేమో. నేనైతే తొక్కి మరి అట్లానే ఇచ్చాడు, ప్రెస్లోనే చెప్పాడు కదా. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోలేదు కదా, ప్రెస్లో చెప్పినప్పుడు డైరెక్ట్ వార్నింగ్ అనుకుంటాం మేమైతే. జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ మరి అంబటి రాంబాబు అట్లానే ఇచ్చాడేమో, కనపడుతుంది కదా. మరి బ్రదర్ నువ్వు చెప్పేది కాదు, ఆయన ప్రెస్లో కూర్చొని చెప్పాడు. ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాపులు కావాలని చెప్పాడు కదా. కాపు నాయకులు ఎవరు? 4-5 ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు నోరు వేసుకుని మాట్లాడుతుంది ఎవరు? అంబటి రాంబాబు అనుకుంటారేమో. దానికి మనం ఎట్లా చెబుతాము? అంటే చావటానికి ఆయన సిద్ధం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తానన్న వ్యక్తి కదండి ఆయన. మన శపథం కూడా చేశారు కదా. మరి ఈ శబ్దం ఎట్లా చేశాడు? మరి కాపులు ఇది అవ్వాలని మరి ఈ మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయనే మాట్లాడుతున్నాడు 2 రకాలుగా ద్వందార్థాలు. మరి మనం ఎలా మాట్లాడుతాం దాని గురించి? అంబటి రాంబాబు మరి 2 రకాలుగా మాట్లాడుతున్నాడు, 2 రకాలుగా విభజించి పాలిస్తున్నాడేమో. మరి మాకైతే అర్థం కావట్లేదు మాటల్లో. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నిజ స్వరూపం తెలుసుకొని నీ పక్కన ఉన్న బాగు చేసుకుంటే. బాగు చేసుకోవాలంటారా, ఆయన సీఎం సీట్ కోసం జాగ్రత్త పడాలంటారా? సరే, మనం అంత దూరం సీఎం సీట్ కోసం అనేది అంబటి రాంబాబు మాటల్లో ఆయన అర్థం చేసుకుంటే నేనైతే సీఎం సీట్ కోసం అనుకుంటున్నాను.
అంతే ఇక అంతే 100% మరి ఆయన జగన్మోహన్ రెడ్డి సీటు ఖాళీ చేపించడానికి చూస్తున్నారు. ఏమో రే మా అంబటరాంబాబు చెప్పిన విషయాలు అయ్యాక మరి నువ్వు నేను చెప్పలేదుగా. ఆయన ఏం చెప్పాడు, ఒక విషయం సింపుల్గా చెప్పాడు, కాపులు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మరి పార్టీలో కాపులు ఎవరు ఉన్నారు, 4-5 ఉన్నారు. ఈ 4-5లో మరి నోరు బారేసుకొని బయటకు వచ్చేది ఎవరు, అంబటరాంబాబు పేరున్నాని. మరి వాళ్ళిద్దరు కలిసి మరి జగన్మోహన్ రెడ్డి తొక్కరా అనేది అది భగవంతుడి నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి యొక్క విచక్షణకి మనం వదిలిపెట్టాలి. మనకి ఎలా సంబంధం, మన పార్టీకి సంబంధం లేదు, కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. థ్యాంక్ యూ.